నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రస్తుత పరిస్థితులపైన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీడియా సమావేశం నిర్వహించింది. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు ఏం జరిగింది, ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఈరోజు తెల్లవారుజామున వరకు ఇరాన్ ఎటువంటి దాడులు చేయలేదు. గత 4 రోజులుగా కువైట్ గగనతలం, కువైట్ ఆకాశం మనం చూసుకుంటే సురక్షితంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎటువంటి ముప్పులు గుర్తించబడలేదు, భద్రత మరియు రక్షణ సంసిద్ధత ఉన్నత స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో కువైట్ గగనతలంలో ఎటువంటి ముప్పులను గుర్తించబడలేదని చెప్పేసి కువైట్ దేశంలో పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. కువైట్ సార్వభౌమత్వం మరియు జాతీయ భద్రతా పరిరక్షణను నిర్ధారించడానికి ప్రణాళికాబద్ధమైన భద్రతా మోహరింపు, ఉన్నత స్థాయి రక్షణ సంసిద్ధత మరియు నిరంతర అప్రమత్తత నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన మీడియా సమావేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అధికార ప్రతినిధి, మీడియా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ నాసర్ భోస్లే గారు ఈ ప్రకటన చేశారు. సైనిక మరియు భద్రతా అధికారులు ప్రభుత్వ సంస్థల మధ్య సమగ్ర సమన్వయంతో మరియు నిరంతర సంసిద్ధతతో అన్ని ప్రాంతీయ పరిణామాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాము. అలాగే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 24 గంటలు యాక్టివ్లో ఉందని చెప్పేసి ఏరియల్ ఫోటోగ్రఫీ డ్రోన్ల వాడకం పైన నిషేధానికి సంబంధించి సూచనలు ఎవరూ ఉల్లంఘించవద్దని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. కొనసాగుతూ ఉన్న భద్రతా మరియు సైనిక కార్యకలాపాలకు అవి కలిగించే ప్రమాదాలను ఆయన ఉదహరించారు. ప్రస్తుతం కువైట్ దేశం మనం చూసుకుంటే సురక్షితంగా ఉంది, ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలకు భరోసా ఇచ్చింది. అలాగే రేపు మాపు మనం చూసుకుంటే ఇరాన్ మరియు అమెరికా మధ్య 2వ విడత చర్చలు జరగనున్నాయి. ఆ యొక్క చర్చలు సఫలమైతే కానీ యుద్ధం పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.